శాలివాహన కుటుంబ సభ్యులందరికీ, కుమ్మరి కులస్తులందరికీ నా నమస్తే. నేను చాలా రోజులుగా కుమ్మరి కుటుంబ సభ్యుల గురించి, అమ్మాయిల గురించి, అబ్బాయిల గురించి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ద్వారా మా వీడియోల ద్వారా మీకు ప్రజెంట్ చేస్తున్నాము. ఈ రోజు కూడా సరికొత్తగా మంచి సంబంధాలతోని మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయిలని రోజు మేము ముందుకు తీసుకొచ్చినాం. కాబట్టి శాలివాహన తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, మరి పెద్ద స్క్రీన్లు ఉంటే కూడా పెట్టుకొని చూడండి. పూర్తిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూస్తూనే ఉండాలి. మరి మేము చెప్తా ఉంటాం, మీరు వింటనే ఉండాలి. తెలిసిన వాళ్ళకి కూడా మీరు షేర్ చేయాలి, నలుగురికి చెప్పాలి. మన శాలివాహన కుటుంబ సభ్యుల గ్రూపులు కూడా ఉంటాయి కదా, దాంట్లో కూడా షేర్ చేయాలి. మన వాళ్ళు ఇద్దరు చెప్తారు. మరి మేడం గారు నవ్య గారు అబ్బాయి గురించి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్, ఆ వివరాలు, వాళ్ళ రిక్వైర్మెంట్ గురించి చెప్తారు. మరి మేడం గారు కూడా పూర్తిగా వాళ్ళ ఎక్కడోళ్ళు, వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడ, ప్రస్తుతం ఎలాంటి సంబంధాల కోసం చూస్తున్నారు అనే విషయాలు, వాళ్ళ రిక్వైర్మెంట్ విషయాలని మన మేడం తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఓనర్ అయిన రేఖ మేడం గారు చెప్తారు. మరి ఆమె మాటల్లో మీరు పూర్తిగా వినాలి. మరి ఆమె కూడా వీడియోలలో ఉంటది కాబట్టి ఆమె కూడా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. కుమ్మరి కులస్తులందరికీ, శాలివాహన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. శ్రద్ధగా వినండి దయచేసి. కుమ్మరి క్యాష్ లో నుంచే ఈ రోజు మీ అందరి ముందుకి ఒక మంచి అందమైన అబ్బాయిని తీసుకొచ్చేసామండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 13/9/1995, ఎత్తు 5'9" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారండి. మరి సంవత్సరానికి వచ్చేసి 20 లక్షల వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అమ్మాయిని కావాలి అనుకుంటున్నారు, మరి హైదరాబాద్ లో ఉండే అమ్మాయి కావాలా, లేదు అనుకుంటే ఎక్కడ ఉండే అమ్మాయి కావాలనుకుంటున్నారు అనే పూర్తి వివరాలు మనం రేఖా మేడం గారి మాటల్లోనే విందాం. చెప్పండి మేడం. కుమ్మరి కుటుంబ సభ్యులకు నా నమస్తే. విన్నారు కదండి, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అమ్మాయిని కూడా సాఫ్ట్వేర్ చేసే అమ్మాయిని కావాలని అయితే అనుకుంటున్నారు. వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి అయితే అమ్మాయిని కోరుకుంటున్నారు. ఈ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు కాబట్టి అమ్మాయిని కూడా చాలా అందంగా ఉన్న అమ్మాయిని అయితే కోరుకుంటున్నారు. ఈ అబ్బాయికి ప్రాపర్టీస్ అనేవి 10 CR వరకు ఉన్నాయి. వెల్ సెటిల్ ఫ్యామిలీ కాబట్టి వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అమ్మాయిని కోరుకుంటున్నారు. డౌరీ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి క్యాష్ లో ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మీ అందరి కోసం మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా, కుమ్మరి క్యాస్ట్ లోనే ప్రైవేట్ జాబ్ చేసే అబ్బాయిని అయితే తీసుకొచ్చామండి. అబ్బాయి వివరాలు ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ విషయాలన్నీ మన యాంకర్ నవ్య మాటల్లో విందాం. ఓకే మేడం, తప్పకుండా. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/11/1993, ఎత్తు 5'7" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారండి. నెలకు జీతం 70,000 వరకు వస్తుంది. అబ్బాయి వాళ్ళు ఉండేది హైదరాబాద్ తూప్రాన్ లోనే ఉంటున్నారు. హౌస్ కూడా ఉందండి. మరి ఎలాంటి అమ్మాయిని కావాలనుకుంటే వరకు చదువుకొని ఉండాలి, పూర్తి వివరాలు మేడం లోనే తెలుసుకుందాం. విన్నారు కదండి, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, జాబ్ చేస్తున్నాడు కాబట్టి అమ్మాయి కూడా కొద్ది చిన్నగా జాబ్ చేసే అమ్మాయిని అయితే కావాలి అనుకుంటారు. డిగ్రీ పర్లేదు అంటున్నారు. ఇవి అబ్బాయి వాళ్ళు తూఫాన్ లో ఉంటున్నారు, తెలంగాణలోనే చూస్తున్నారు కాబట్టి అబ్బాయికి 70,000 సాధిస్తున్నాడు కాబట్టి కొంచెం చిన్న జాబ్ లేదు. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఇద్దరం జాబ్ ఇప్పుడు అబ్బాయి అయితే ఉన్నాడు. ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళు మన తూఫాన్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ కాబట్టి అమ్మాయి కూడా మంచి ఫ్యామిలీ నుంచి అమ్మాయిని అయితే కోరుకుంటున్నారు. డౌరీ కూడా చేయట్లేదు. అమ్మాయి బాగుండాలి, నన్ను అర్థం చేసుకోవాలి, నా ఫ్యామిలీ అయితే చూసుకోవాలన్న ఆశలో అబ్బాయి అయితే చూస్తున్నాడు. ఇలాంటి అబ్బాయి కుమ్మరి క్యాస్ట్ లో అమ్మాయి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారా? వీడియోని అమ్మాయి వాళ్ళకైతే షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అబ్బాయిని తీసుకొచ్చామండి, ఎంప్లాయ్ అయితే తీసుకొచ్చామండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, రిక్వైర్మెంట్ ఏంటో మన యాంకర్ మాటల్లో విందాం. ఓకే మేడం, మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 9/8/1998, ఎత్తు 5'11" ఉంటారు. ఎడ్యుకేషన్ MBA కంప్లీట్ చేశారు. అబ్బాయి మరి HR గా జాబ్ చేస్తున్నారు. సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు శాలివాహన క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలి అనుకుంటున్నారు. అమ్మాయి ఓసీ బీసీ అయినా పర్వాలేదండి, మేము క్యాష్ ను బైర్ అయినా చేసుకుంటాం అనుకుంటున్నారు. మరి ఎలాంటి కావాలనుకుంటున్నారు అనేది మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి మేడం. విన్నారు కదండి, అబ్బాయి బర్త్, హైట్, ఎడ్యుకేషన్, జాబ్ కూడా HR గా చేస్తున్నారు. సంవత్సరానికి 20 లక్షలు సంపాదిస్తున్నారు కాబట్టి అమ్మాయి బాగుండాలి, జాబ్ చేసినా చేయకున్నా పర్లేదు, మమ్మల్ని బాగా చూసుకునే అమ్మాయి అయితే కావాలి అనుకుంటున్నారు. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు అనుకుంటున్నారు. అంటే అబ్బాయి కోసం కుమ్మరి క్యాస్ట్ లో అమ్మాయి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. అబ్బాయి వివరాలు ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి,
మన యాంకర్ మాటల్లో విందాం. ఓకే మేడం, ఈ రోజు నేను శాలివాహన క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయిని అయితే తీసుకొచ్చేసాను. మరి ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 14/8/1996, ఎత్తు 5'9" ఉంటారు. ఎడ్యుకేషన్ MS కంప్లీట్ చేశారండి. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తున్నారు. మరి విన్నారు కదండి, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్, అబ్బాయి రిక్వైర్మెంట్ ఏం లేదండి. అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు కాబట్టి అమ్మాయిని కూడా సాఫ్ట్వేర్ చేసే అమ్మాయిని అయితే కోరుకుంటున్నారు. ఈ అబ్బాయి ఎలా చూస్తున్నారు అంటే, మన ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, చిన్న ఫ్యామిలీ అయినా అందమైన అమ్మాయిని అయితే కోరుకుంటున్నారు. ఈ అబ్బాయి డౌరీ అయితే కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఎంత ఇస్తే అంత అయితే ఆశపడుతున్నారు. ఎంత ఇచ్చినా పర్లేదు అనుకుంటున్నారు. అమ్మాయి అందంగా ఉండి వెల్స్ ఎలా అయినా పర్లేదు, అమ్మాయి అందంగా ఉండాలని అయితే కుమ్మరి క్యాస్ట్ లోనైతే చూస్తున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం అమ్మాయి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్ అవి మన యాంకర్ మాటల్లో విందాం. మరి ఈ రోజు నేను మీ అందరి ముందుకి కుమ్మరి క్యాస్ట్ లో నుంచి ఒక మంచి అందమైన డాక్టర్ అబ్బాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 11/5/1993, ఎత్తు 5'7" ఉంటారు. మరి ఈ అబ్బాయి ఎడ్యుకేషన్ MBBS కంప్లీట్ చేశారండి. ప్రెసెంట్ అపోలో హాస్పిటల్లోనే డాక్టర్ గా జాబ్ చేస్తున్నారు. మరి నెలకు జీతం 1,50,000 వరకు వస్తుందండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, శాలివాహన క్యాస్ట్ లోనే అందమైన అమ్మాయి కావాలనుకుంటున్నారు. మరి మిగతా పూర్తి వివరాలు అనేది మనం మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. విన్నారు కదండి, అబ్బాయి హైట్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, అబ్బాయి డాక్టర్ గా చేస్తున్నారండి. ఈ అబ్బాయి ఎలా కావాలి కుమ్మరి క్యాస్ట్ లోనైతే చూస్తున్నారు. డాక్టర్ అయినా పర్లేదు, సాఫ్ట్వేర్ అయినా, ఏ జాబ్ చేసినా పర్లేదు, వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, మన ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు. ఈ అబ్బాయి అయితే ప్రాపర్టీస్ అయితే 10 CR అయితే ఉంది. ఈ అబ్బాయి అయితే అక్కడ కాబట్టి అందమైన అమ్మాయిని అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి అందమైన అమ్మాయిని అయితే కోరుకుంటున్నారు. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, కుమ్మరి క్యాస్ట్ లోనే చూస్తున్నారు. కుమ్మరి క్యాస్ట్ లో డాక్టర్ అబ్బాయి కోసం అమ్మాయి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. అబ్బాయి వివరాలు ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, మనం యాంకర్ మాటల్లో విందాం. ఓకే మేడం, మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 20/8/1996, ఎత్తు 5'8" ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ బెట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారండి. మరి నెలకు జీతం 60,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అమ్మాయిని కావాలనుకుంటున్నారు అనే పూర్తి వివరాలు మనం రేఖా మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మన వ్యూవర్స్ కోసం. విన్నారు కదండి, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్ ఏంటంటే, ఈ అబ్బాయి ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే నెలకి 70,000 అయితే జీతం అయితే వస్తుంది. ఈ అమ్మాయిని ఎలా కావాలి అనుకుంటున్నారంటే, కొంచెం ఇంటర్ చేసి డిగ్రీ చేసినా పర్లేదు, అమ్మాయి అయితే చూడడానికి బాగుండాలి, చామన్ ఛాయ్ ఉన్నా పర్లేదు, కొంచెం ఏంటంటే అందంగా ఉండాలి, చామన్ ఛాయ్ ఉన్నా అందంగా అయితే ఉండాలి. మిడిల్ క్లాస్ అబ్బాయి కాబట్టి ఈ అబ్బాయి కూడా మిడిల్ క్లాస్ నుంచి అమ్మాయిని అయితే కోరుకుంటున్నారు. ఈ అబ్బాయి అయితే కొంచెం డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏంటంటే అమ్మాయిని ఇచ్చిన పెళ్లి చేసిస్తే చాలు అన్న ఆలోచనలు అయితే ఈ అబ్బాయి ఉన్నాడు. మరి విన్నారు కదా, ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ అబ్బాయిల గురించి, తర్వాత డాక్టర్ గురించి, తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ గురించి కూడా మన వాళ్ళు మంచిగానే చెప్పినట్టున్నారు. మరి విన్నారు అనుకుంటున్నాను ఇప్పటిదాకా. మరి ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇబ్బంది ఏం పడకండి. స్క్రీన్ పై ఏదైతే నంబర్ కనిపిస్తుందో ఆ నంబర్ కాల్ చేస్తే మన వాళ్ళు అడ్రస్, లొకేషన్ అన్ని పంపిస్తారు. కూకట్పల్లి నుంచి 2.5 నుంచి 3 కిలోమీటర్లు మన దూరంలో ఉంటుంది మన ఆఫీసు జగద్గిరి గుట్టలో. మరి సికింద్రాబాద్ నుంచి కూడా బస్సెస్ ఉంటాయి, నంబర్ ఆఫ్ బస్సెస్ జగద్గిరి గుట్టకి. బస్ స్టాండ్కి వచ్చిందంటే బస్ స్టాండ్ నుంచి ఒక 600 మీటర్ల దూరంలో మన ఆఫీస్ ఉంటుంది. నడుచుకుంటూ కూడా రావచ్చు, లేదంటే డైరెక్ట్ మీరు వస్తున్నారంటే లొకేషన్, కారు, బండి ఏదైనా వస్తే కూడా ర్యాపిడో ద్వారా కూడా రావచ్చు. ఇబ్బందులు ఏమీ లేవు. అన్ని విధాలుగా ఇక్కడికి వచ్చి మీరు చూసుకోండి. మీ అమ్మాయి భవిష్యత్తు గురించో, మీ అబ్బాయి భవిష్యత్తు గురించో మీరు మాకు ఇస్తున్నప్పుడు మేము ఎవరు అనేది పూర్తిగా మీరు పరిశీలించుకొని, మా గురించి కూడా మీరు పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత మాకు మీ ఫైల్ ఇవ్వండి. అప్పుడే మీకు అర్థమవుతుంది మేము సర్వీస్ ఏమి ఇస్తున్నాం అనేది. కాబట్టి దయచేసి అందరూ ఆన్లైన్లో చాలా మంది మోసపోతున్నారు. ఈ విషయాన్ని గమనించుకొని మీరు మా దగ్గరికి రావాలని మేము కోరుకుంటున్నాము. 100% జెన్యూన్ ప్రొఫైల్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎవరైనా మరి మన బ్యూరోకి వెంటనే వచ్చేయచ్చు. కుమ్మరి శాలివాహన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు పెళ్లిగాక బాధపడుతుంటే వెంటనే వాళ్ళకి వీడియోను వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, తెలిసిన వాళ్ళకి కావచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్కి కావచ్చు షేర్ చేయండి. మరి ఇంతటితో మా యొక్క ప్రొఫైల్స్ గురించి ముగిస్తున్నాం. స్టే ట్యూన్, స్టే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. కెమెరామెన్ సీన్ తో యాంకర్ నవ్య, రేఖ CEO రేఖ మేడం గారు.